ఈ నెల 29, 31 తేదీల్లో మనకి మీటింగ్స్ ఉంటాయి. దేవుని దాసులు ఎబినేజర్ పాల్ గారు, రాజకుమార్ గారు మన మధ్యకి వచ్చి వాక్యం అందించి మరి మనతో గడుపుతారు. అందువల్ల మరి మీరందరూ కూడా స్నేహితుల్ని, బంధువుల్ని పిలిచి మరి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి సలోమి అనే ఆమె హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది. వాళ్ళు రెడ్డి కన్వర్ట్స్. ఎప్పుడు మీటింగ్స్ పెట్టినా హైదరాబాద్ నుంచి వస్తారు. పవన్ గారు వీళ్ళు వచ్చినారు. ఇంకా కొంతమంది అయితే రాజమండ్రి నుంచి, ఊరు నుంచి, విశాఖపట్నం నుంచి వస్తారు. మనం కూడా ఎంతో మరి దైవజనులు వయసు మీరిపోయింది. వెళ్ళేటప్పుడల్లా వీళ్ళు మళ్ళీ వస్తారా మన దగ్గరికి అనే పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి వాళ్ళకు ఉంది. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. ఈరోజు వాక్య ధ్యానము మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11 వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11 వాక్యం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. తర్వాత మనం యాకోబు పత్రికలో చదవనక్కర్లేదు. 1వ అధ్యాయం 2వ వాక్యంలో శోధన సహించువాడు ధన్యుడు అని ఉంటుంది. దీంట్లో ఎంతో అర్థం ఉండబట్టి ఈ మాటలో దేవుడు తన శిష్యులందరినీ కూడా మరణానికి అప్పచెప్పాడు. ఆయన 24వ అధ్యాయం 9వ వాక్యంలో మరి జనులు మిమ్మల్ని, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వాక్యంలో జనులు మిమ్మల్ని ద్వేషించి మిమ్మల్ని చంపుతారు అని ఉంటుంది. జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపారు. మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషించరు. ఆయన ఏమంటున్నాడు? మిమ్మల్ని కొడతారని అంటలా. ఎవరికి చెప్తున్నాడు ఆ మాట? ఆ పై వాక్య భాగాల్లో శిష్యులకి యేసు ప్రభువు చెప్తున్నాడు. జనులు మిమ్మల్ని చంపుతారు అని చెప్తున్నాడు. దేవుడి ఉద్దేశం ఏంటంటే రక్తం మీద సంఘం కట్టాలనేది ఆయన ఉద్దేశమై ఉంది. అయితే మనం విశ్వాసంలో ఆ స్థితిలోకి ఎదగలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇప్పుడున్న బిజీ వరల్డ్ బట్టి, ఒక పరిస్థితులను బట్టి అంత్యకాలంలో మనిషి కుమారుడు విశ్వాసం కనుగొన్నాన్ని యేసు ప్రభువు చెప్పాడు. అందుకనే మనం ప్రభువుని ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాం. ఆ 9 రోజుల్లో ఏంటంటే
పచ్చికర్రలతో మనిషిని కాల్చి చంపిన, ఖడ్గంతో నరికిన, మరి పౌలుకైతే గిల్టనింగ్ అంటారు, మెడ నరికే పనిష్మెంట్ ఆయనకి ఇచ్చారు. కాబట్టి అప్పుడు భక్తి బాగా ఉన్న రోజుల్లో యేసు ప్రభు చెప్పిన మాటలు అన్నమాట. జనులు మిమ్మల్ని ద్వేషిస్తారు, చంపుతారంట. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు దాన్ని, జనులు మిమ్మల్ని నిందిస్తారు. ఎప్పుడు నిందిస్తారు? మనం సువార్తకి బయటికి బయలుదేరినప్పుడు మనకి శ్రమలు మొదలవుతుంది. మనకి శ్రమలు మొదలు కాలేదంటే మన భక్తి జీవితం సరైంది కాదని మనకి అర్థం చేసుకోవాలి. శ్రమలు అంటే కొట్టాల్సిన అవసరం లేదు. మన మీద ఏదో చెడ్డగా మాట్లాడుకోవటం, మనల్ని ఇబ్బందులు పెడతాం, నిందలు పాలు చేయటం, అది కూడా ఒక విధమైన టార్చరే. ఇక్కడ నేను అపోస్తల కార్యం 12వ అధ్యాయం చూస్తే 2వ వాక్యంలో 1-2 వాక్యాల్లో హేరోదు యాకోబుని ఖడ్గంతో చంపించాడు అని ఉంటుంది. చదవండి. అపోస్తల కార్యం 12, 1-2. రాజైన హేరోదు సంఘపు వారిలో కొంతమందిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించారు. 22వ వాక్యం మనం చూసినట్లయితే, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసింది. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. కాబట్టి ఆయన ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడంట హేరోదు. స్పీచ్ ఇవ్వగానే జనులు ఇది దైవమే కానీ మానవుల నుంచి వచ్చింది కాదని అందరూ ప్రేజ్ చేశారు. వాళ్ళందరిలో కూడా ఎక్కువగా యూదులే ఉన్నారు. అప్పుడు ప్రభు దూత వచ్చి హేరోదుని మొత్తితే చనిపోయాడని ఉంటుంది. దేవుడికి తెలుసు కదా జరగబోయే సంగతులన్నీ. మరి ఆ మొత్తేదేదో మొదటే మొత్తితే యాకోబు బతికుండేవాడు కదా. దేవుని చిత్తమై ఉంది. ఆయన శిష్యులు రక్తం చిందించటం ఆయన చిత్తము, ఆయన ఉద్దేశమై ఉంది. ఎంతమంది రాజులు వచ్చి, నియంతలు వచ్చి, కమ్యూనిస్టు పార్టీలు వచ్చి, కమ్యూనిస్టు నియంతలు వచ్చి, మావోలు వచ్చి, హిట్లర్ వచ్చి, ఎవరు వచ్చినా ఇప్పుడు వరకు సంఘం నిలబడి ఉందంటే ఆయన రక్తంతో, ఆయన శిష్యుల రక్తంతో సంఘాన్ని ఆయన కట్టాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో 28వ వాక్యంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కట్టాడు. తన శిష్యుల రక్తాన్ని కూడా అందులో చేర్చాడు. ఎందుకని? తనతో ఈక్వల్గా వాళ్ళు ఉండాలని. తర్వాత పరలోక రాజ్యంలో ఆయన చెప్తాడు, అయ్యా మేమంతా కూడా విడిచిపెట్టి వచ్చాము, మరి మాకేంటి ప్రయోజనం అన్నప్పుడు యేసు ప్రభు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, మరి ఇశ్రాయేలుకి తీర్పు తీర్చు కాలంలో మీరందరూ కూడా నా పక్కన 12 సింహాసనాల మీద ఉంటారు అని చెప్పారు. కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా కొంచెమైనా శ్రమ పడాలి. ఓ పాంప్లెట్ ఇవ్వాలి, ఒక దగ్గరికి వెళ్ళి చెప్పాలి, రమ్మనాలి, యేసు ప్రభువుని గురించి చెప్పాలి. అందుకు కావాల్సిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇతరులకి యేసు ప్రభువుని గురించి చెప్పాలంటే దానికి కావాల్సిన మరి
లైఫ్ మనకుంటేనే మనం చెప్పగలం. మనలో లోపాలు పెట్టుకొని యేసు ప్రభువుల గురించి మనం చెప్పలేమన్నమాట. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే, ఎంత రక్తం చిందిస్తే అంత సంఘం బలపడుద్దని ఆయన ఉద్దేశం అయ్యి ఉంది. అందుకని శిష్యులతో చెప్తాడు మొట్టమొదటిగా, జనులు మిమ్మల్ని ద్వేషించి చంపుతారు అని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మరి మీ మీద చెడ్డ మాటలు చెప్పినప్పుడల్లా మీరు ధన్యులు. కాబట్టి మన గురించి అందరూ చెడ్డగా మాట్లాడతారు. ఒక విశ్వాసం ఉన్నాడంటే అతని మీద పడినన్ని జోక్స్ ఎవరి మీద పడవు అన్నమాట. అట్లాగా మాట్లాడుకుంటారు లోకంలో. యేసు ప్రభువుని ఏమన్నారు? వీడు తిండిపోతూ తాగుబోతూ అన్నారు. వీడు వాడు అనే పదాలు ఉపయోగించారు. చూద్దాం మత్తయి సువార్తలో. సృష్టికర్త భూమిని ఆకాశాన్ని సృష్టించిన మహా గొప్ప దేవుణ్ణి ఆ మనుషులు ఎందుకు పనికిరాని వాళ్ళు ఏమంటున్నారంటే, వీడు తిండిపోతూ తాగుబోతూ అని అంటున్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం తర్వాత ఉంటుంది. 20 తర్వాత చూద్దామండి. వీడు తిట్టిపోతూ తాగుబోతూ అని చెప్పుకుంటారని. కాబట్టి దేవుని నమ్మే వాళ్ళకి అనేక మాటలు వస్తాయి. దాన్ని మనం పట్టించుకోకుండా ఒకళ్ళన్నా మన జీవిత కాలంలో ప్రభు దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రాస్పరిటీ థియాలజీ అనేది ఇప్పుడు 11:19 మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనుక ఇదిగో వీడు తిండిపోతుల మధ్య తిండిపోతుల మధ్య తిండిపోతును మద్యపానీయులు సుంకర్లకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సత్య సువార్తని ప్రకటిస్తావో, సువార్తని మరి నువ్వు ముందుకు తీసుకెళ్తావో, ఖచ్చితంగా నీ మీద చాలా స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటుంది. నీ మీద స్ట్రాంగ్ అపోజిషన్ ఉందంటే నువ్వు సరైన ఫెయిత్లో ఉన్నావని నువ్వు ఊహించవచ్చు. నేను ఎంతమంది తిడితే, నీకు ఎంతగా బాధ పెడితే, టార్చర్ పెడితే జనాలు, నేను అంతగా ప్రభువులో ఉన్నానని మనం అనుకోవచ్చు అన్నమాట. అందువలన మరి ఈ యొక్క ఇప్పుడున్న ప్రమాదకరమైన బోధ ప్రపంచంలో పెద్ద పెద్ద సేవకులందరూ, బెన్నీహిన్ దగ్గర నుంచి జాన్ ఆస్టిన్, తర్వాత ఆమె లేడీ ఎవరో ఉంది, ఆమె తర్వాత కెఫ్లా డాలర్ అని ఒక ఆయన ఉన్నాడు. అక్కడ యొక్క ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పడానికి వీలు లేదు. అంతమంది ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పేవాళ్ళు ఉన్నారన్నమాట. దేవుని వాక్యం తెలియని వాళ్ళు ఈ మధ్యలో మీటింగ్స్కి వెళ్తున్నారు. మీటింగ్స్కి వెళ్ళి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. అంజూరు పండ్ల పండుగ, యేసుక్రీస్తు ఆశీర్వాద
పండగ. ఈ విధంగా పండగలు చేసుకుని మనుషులు వాక్యాన్ని తెలుసుకోలేక నశించిపోతున్నారు. అయితే దేవుడు ఎక్కడ కూడా మీకు శ్రమలు రావు, నన్ను నమ్ముకుంటే మీరు సాఫీగా మీ లైఫ్ పూల పాన్పులాగా ఉంటుంది, మీకేమి ఇబ్బందులు రావు, అసలు మీరు ధనవంతులు అవుతారు, హ్యాపీగా బతుకుతారని బైబిల్లో ఎక్కడా కూడా వాగ్దానం లేదన్నమాట. కాబట్టి మీకు శ్రమలు వస్తాయి అంటారు. దావీదు ఏమంటాడు, నేను శ్రమల పాలై దీనున్నాయి అని అంటాడు. శ్రమ వచ్చినప్పుడు మనిషికి బుద్ధి వస్తుంది అన్నమాట. శ్రమ రాకపోతే బుద్ధి రాదు మనిషికి, నేనే దేవుడినని అనుకుంటాడు. తప్పైన కుమారుడు మరి యేసు ప్రభువు చెప్పిన స్టోరీలో వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర ఎంతోమందికి ఆహారం సమృద్ధిగా ఉంది, నేను పోయి తండ్రి నీ కూలి వాళ్ళలో నన్ను ఒకటిగా చేసుకోమను అని అంటాను అని చెప్పి లేచి బయలుదేరుతాడు. ఎందుకు బయలుదేరుతాడు? అంతకుముందు ఏమన్నాడు, నా వ్యాపారం నేను చేసుకోవాలి, నాకు వచ్చేది నాకు ముందు పంచమన్నాడు. నువ్వు నా సుఖానికి అడ్డుగా ఉన్నావు, నేను లేకపోతే లక్షలు సంపాదించేవాడిని, నా డబ్బు నాకు ఇచ్చేయని చివరికి పన్నులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళి బుద్ధి వచ్చినప్పుడు అన్నీ ఉంటుంది. ఎప్పుడైతే మన మీద శ్రమలు వస్తాయో, నిందలు వస్తాయో, బాధలు వస్తాయో దేవుని పరిచర్యలో, అప్పుడు మనం స్ట్రాంగ్ అయిపోయి సరైన మార్గంలో మనం స్టెప్స్ వేస్తూ ఉంటాం. తర్వాత ఈ విధంగా మరి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. అందువలన ఆయన చెప్తున్నాడు, ఎక్కడ చెప్పినా లోకంలో శ్రమ, ఎవరైనా నన్ను వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకొని ప్రతిదినం తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. దేవుడు మరి క్రొత్త నిబంధన గ్రంథంలో ఎక్కువగా ఆయన శ్రమలనే ఎన్నుకున్నాడు. నక్కలకి బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలం లేదన్నాడు. అట్లాగే ఆ శిష్యుల్ని కూడా రిచ్ చేయలే ఆయన. ఉదాహరణకి పేతుడికి ఎంతో వరం ఉంది, నీడబడితే స్వస్థత వచ్చే వరం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడున్న వాళ్ళు అయితే కోట్లు సంపాదించేవాడు. ఇప్పుడున్న వాళ్ళు అయితే ఫోటోకే 10,000 వసూలు చేస్తున్నారు. స్వస్థత గ్యారెంటీ అని పెద్ద ఇది కట్టి బ్యానర్ కట్టి మామూలుగా 4-5 కౌంటర్లు తెరిచి నడుచుకుంటూ వెళ్ళేవాడు. దేవుడు ఎప్పుడు కూడా మీరు నన్ను నమ్ముకుంటే ధనవంతులు అవుతారు, మీరు నన్ను నమ్ముకుంటే మీకేం కష్టాలు ఉండవు, మీరు నన్ను నమ్ముకుంటే ఈ భూమి మీద హ్యాపీగా ఉంటారని ఎక్కడ కూడా వాగ్దానం ఇవ్వలేదు. అందుకనే పౌలు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు సంఘంలోకి వచ్చి విశ్వాసుల్ని చెదరగొడతాయని భయపడుతున్నాను. యేసు ప్రభు కూడా మరి 7వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వాక్యంలో మరి అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడండి, వారు గొర్రె చర్మం వేసుకొని మరి వస్తారు, వారు తోడేళ్ళు అని చెప్తారు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు,
కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. క్రూరమైన తోడేళ్ళు అంటే మనల్ని సంపరు కొట్టరాళ్ళు, రాంగ్ డాక్ట్రిన్ మనకి చెప్తారు. మనం నాశనం అయిపోయి మన ఆత్మ మరి నరకానికి వెళ్ళిపోద్ది అనమాట. క్రూరమైన తోడేళ్ళు. అట్లాంటి క్రూరమైన తోడేళ్ళ మధ్య మనం నివాసం చేస్తున్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకొని, మన రక్షణని మనం కాపాడుకొని, మనం ఇతను కనీసం మన నేను అదే అనుకుంటాను, నా జీవితంలో 1000 మందిని మనం మార్చలేము. కనీసం 2-3 ప్రభు దగ్గరికి తీసుకురావాలి అని నా కోరిక. ప్రతి ఒక్కరికి ఎలాంటి కోరుకుంటే, ప్రతి మనిషి 2-3 టార్గెట్ పెట్టుకుంటే మనం ఎంతో మంచి సేవ చేయగలుగుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వాక్యం. క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పట్టయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. చూడండి, శ్రమ పడటం అనేది అనుగ్రహించబడింది అంటున్నాడు. అంటే ఏదో గిఫ్ట్ లాగా. క్రీస్తు కోసం శ్రమ పడటం అనేది మీకు అనుగ్రహించబడిందని చెప్తున్నాడు. అంటే ఏంటి? శ్రమ పడటం అనేది ఒక గిఫ్ట్ అన్నమాట, ఒక భాగ్యం లాగా మీకు అనుగ్రహించబడిందని. అందుకనే ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం మనం అనేక మార్లు చదువుతాం. అదేదో పౌలు ఉద్రేకంతో కవిత్వం రాశాడని అనుకుంటాం, కానీ ఆయన ఎంత ఎంజాయ్ చేశాడంటే ఆయన శ్రమల్లో ఆయనకే తెలుసు, మనకు తెలియదు. అది చదవండి. అది నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలో, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుతున్నాను. క్రీస్తు నిమిత్తం వచ్చిన శ్రమల్లో సంతోషిస్తున్నాను. వేరేగా తన పర్సనల్ లైఫ్లో వచ్చే శ్రమలకు కాదు ఆయన సంతోషించేది. క్రీస్తు నిమిత్తం వచ్చిన శ్రమల్లో, నిందల్లో నేను అది ఆయన అనుభవించేవాడికి తెలుసు. రేపు చనిపోయిన తర్వాత క్రీస్తు ప్రభు బహుశా స్టెఫెన్ చచ్చిపోయినప్పుడు లేచి నిలబడ్డాడని ఉంటుంది, కానీ పౌలు చనిపోయినప్పుడు దగ్గరకు వచ్చి కౌగలించుకొని ఉంటాడు నా ఆలోచన ప్రకారం. అంతగా పౌలు సేవ చేశాడు. పౌల్ని కూడా శిష్యులతో సమానంగా చేయాలని మరణానికి దేవుడు అప్పగించాడు. లేకపోతే హేరోదుని మొత్తినట్టు అప్పుడున్న నీరోని మొత్తేవాడు. దేవుడికి ఒక రాజును చంపడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఒక దేవదూతను మొత్తింది, హేరోదు చనిపోయాడు. కాబట్టి ఆయన మనం చనిపోయిన తర్వాత ఉన్నతమైన స్థితి మనం పొందాలంటే ఈ లోకంలో ఖచ్చితంగా ఏదో ఒక వర్క్, కష్టమైన పని మనం చేయాలి. అవసరమైతే ఇళ్ళకెళ్ళి చెప్పాలి 1-2 మాటలు. ఏదో మనం దర్శించడానికి వెళ్ళి ఫ్రెండ్స్ అంతమంది ఉంటారు కదా, వెళ్ళి చెప్పాలన్నమాట. మన బాధ్యత అది. సువార్త ప్రకటించుట నా జీతం అంటాడు. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు పౌలు. కాబట్టి మనం బతికున్నంతకాలం నేను ఎవరికి సువార్త చెప్పాలి, యేసుక్రీస్తుకి నేను ఏ విధంగా మరి ఆ సంఘానికి నేను ఉపయోగపడాలి అని ఆలోచనలో మనం ఉండాలి. అయితే మనం లోక సంబంధమైన ఆలోచనలో మన ఫ్యామిలీ పరంగా కానీ ఉండటం వలన దేవుని గురించి ఆలోచించలేకపోతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రభు ఏమంటున్నాడంటే, ఎవరు పనులు వాళ్ళే చేసుకుంటున్నారు, దేవుని పని ఎవరు చేయట్లేదు. 4వ వాక్యం.
2వ అధ్యాయము 21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. కనీసం ఆ థింకింగ్ ఉండాలి. నాకు ఆ థింకింగ్ ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను, దేవుడికి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన నాకు ఉంటుంది. అంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేనేం చేయలేను దేవుడికి యాక్చువల్గా, కానీ మనసులో భారం మాత్రం ఉంటానే ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి, యేసు ప్రభుకి సువార్త చెప్పాలి, మరి బైబిల్స్ ఇవ్వాలి కొంతమంది స్నేహితులకి అనే ఆలోచనే దేవుడు ఇష్టపడతాడు అన్నమాట. ఒక్కోసారి మనం ప్రాక్టికల్గా చేయలేకపోవచ్చు, కానీ దేవునికి ఏదన్నా చేయాలన్న ఆశని కూడా దేవుడు మార్పులేస్తాడు. ఎప్పుడైతే ఆశ ఉంటుందో మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుని పని మనం చేస్తాం. తర్వాత మనం చూసినట్టయితే నేను స్టీఫెన్ గురించి అదే అనుకున్నా. ఆ విధంగా రాళ్ళు పెట్టి ఘోరంగా చంపుతుంటే దేవుడు ఎందుకు మౌనంగా శిల్లాగా చూస్తున్నాడు అని చాలా ఆలోచించారు. అంత క్రూరంగా చంపుతుంటే అంత మంచి వ్యక్తిని దేవుడు ఎందుకు మరి రాయిలాగా చూశాడంటే, ఆ స్టీఫెన్ చనిపోవటం వలన దేవుడు పౌల్ని ఆకర్షించాడన్నమాట. పౌల్ని ఆకర్షించి ప్రపంచానికే సువార్త వెళ్ళేటట్టు దేవుడు చేశాడు. దేవుడు ప్లాన్స్ మనం అర్థం చేసుకోలేదు. ఒక్కోసారి ఎంతో కష్టంగా అనిపించుద్ది. యాకోబుని ఖడ్గంతో యేసుప్రభు శిష్యుడు జబదయ్య కుమారుల్లో ఒకడు. జబదయ్య మరి కుమారుల తల్లి ఏమంటది, నువ్వు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు కుడి పక్కన ఒకళ్ళు ఎడం పక్కన ఒకళ్ళు నా కుమారులు ఉండాలంటది. అట్లాంటి వ్యక్తిని ఒక చిటికలో చంపేశాడు హేరోదు. ఎందుకు అంత దేవుడు మౌనం వహించాడంటే, ఆయన రక్త ఇది స్టార్ట్ చేశాడు దేవుడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇక్కడ ఆఖరికి ఈ ఇండియా వచ్చిన తోమాను కూడా దేవుడు వదిలిపెట్టడు. మనం అనుకుంటాం దేవుడు కాపాడితే ఇంకా భారతదేశం బాగా బాగుపడేది, ఇంకా తోమ కొంతకాలం బతికితే బాగుండేది అనుకుంటాం. కానీ దేవుడికి తెలుసు, ఒకడు చనిపోతే 10 మందిని ఆయన లేపుతారు. కాబట్టి మరి మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి, ఏమన్నా చిన్న పని దేవుని నిమిత్తం మనం చేస్తున్నామా? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు 10వ అధ్యాయంలో, మీకు ఎవరన్నా కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే దాని ఫలం వాళ్ళు పొందుతారని చెప్తారు. కాబట్టి ఏదో ఒక చిన్న పని, మందిరంలో పని కానీ, లేకపోతే ఇతరులను ఆహ్వానించే పని కానీ, మరి ముఖ్యంగా ఈ రోజుల్లో అవసరమైనది ఏంటంటే మన జీవితం ద్వారా సువార్త ఇతరులకి చెప్పాలి. వాళ్ళు మోసాలు చేయరు, అబద్ధాలు ఆడరు, వాళ్ళు డబ్బులు దోచుకోరు, వాళ్ళు ఇతరులని ప్రేమించేవాళ్ళే కానీ ఇతరులకి హాని చేసేవాళ్ళు కాదు అని మన గురించి మంచి సాక్ష్యం ఉన్నప్పుడు అదే ఒక సేవ అవుతుంది. మనం చేసే అన్ని తప్పుడు పనులు అయ్యి ఆడికెళ్ళి యేసు ప్రభుని గూర్చి చెప్తే మనసులో భలే తిట్టుకుంటారు. చాలే పోవయా కానీ మనసులో అనుకుంటారు, బయట అనుకోపోయినా. కాబట్టి మంచి జీవితం మనం కలిగి ఉండటం నేర్చుకోవాలి. అబ్రహాము నమ్మకమైన వాడని దేవుడు చూచి అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడని నెహెమీయా 9వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా హృదయాల్ని పరిశోధించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ముందు మన సామెతల్లో ఒక మాట బాగా నేను ఇష్టపడతా. 4వ అధ్యాయం సామెతలు 23వ వాక్యం అనుకుంటా. సామెతలు 4వ అధ్యాయం, నీ హృదయంలో నుండి జీవదారులో బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడు. దాంట్లో ఏది పడితే దాన్ని మనం ఎలవ్ చేయకూడదు. మరి ముఖ్యంగా సెల్ ఫోన్ చూసేటప్పుడు మరి ఎట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏముందో చూద్దాం అనుకుంటాం, దాంట్లో అన్నీ
మైండ్ పాడు చేసే అంశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకో అని మరి అక్కడ లేఖనం చెప్తా ఉంది. తర్వాత మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ, అక్కడ యేసు ప్రభువును గూర్చి ఉంటుంది. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొను. తాను పొందిన శ్రమల వలన, కుమారుడు అంటే ఏంటి? ఈక్వల్ టు గాడ్. అండ్ దేవుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. దేవుడు నేర్చుకుంటాడా ఏడన్నా? కానీ శరీరంతో వచ్చి ఆయన భూమి మీదకి ఆయన చేసి చూపెట్టాడన్న, నేర్చుకున్నాడు, విధేయత నేర్చుకున్నాడు. తర్వాత మరి హెబ్రీలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 11వ అధ్యాయం 36వ వాక్యంలో ఎంతమంది శ్రమలు పడ్డారు అనేది ఉంటుంది. 11వ అధ్యాయం 36వ వాక్యంలో మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, దంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగంలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. కాబట్టి ఇదంతా ఎందుకు రాయబడిందంటే, ఎంత గొప్ప సాక్ష్య సమూహము మన మధ్య ఉండగా విశ్వాసానికి కర్తయు మరి అది కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన పరుగు కొనసాగించాలని కింద వాక్య భాగంలో ఉంటుందన్నమాట. అందువల్ల ఇంతమంది ప్రభు కోసం ప్రాణం పెట్టారు. ఇదంతా దేవుడు ఎందుకు చేశాడంటే వాళ్ళని కాపాడలేక కాదు, కానీ సాతాన్ని సిగ్గుపరచడానికి, సాతాన్ని కళ్ళ ముందు లేకుండా చేయటానికి దేవుడు ఇదంతా చేశాడని నేను భావిస్తాను. లూసిఫర్కి దేవుడు ఎంతో వజ్ర వైడూర్యాలతో మరి కిరీటం వేసి పెట్టి ఎంతో గొప్ప వ్యక్తిగా చేస్తే, మరి వెన్నుపోటు పొడిచి మరి 1/3 దేవదూతలను తీసుకెళ్ళింది. నేను నమ్ముకున్న బిడ్డలు నా కోసం ఎట్లాగా చనిపోయారో చూడు, బుద్ధి లేనివాడా అని చెప్పడానికి దేవుడు ఇదంతా జరిగించాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి మనం వీళ్ళు చేసినంత మనం చేయలేం అని మనకి తెలుసు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి దేవుని కోసం. నేను ఏదో ఒకటి దేవుని కోసం చేయాలి. ఈ జీవితంలో ఇంకా మళ్ళీ నాకు ఈ జీవితం రాదు. కాబట్టి జీవితం ఎంతో విలువైంది. కాబట్టి నేను దేవుని కోసం ఏదో ఒకటి చేయాలనే మరి ఆలోచన మనలో ఉన్నప్పుడు అది ఏదో ఒక రోజు మరి అది ఇంప్లిమెంట్ చేయగలం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వాక్యం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో
శ్రమ పడిన ఎళ్ళ క్రీస్తుతోటి వారసు. ఎవరన్నా చనిపోతే నేను వారసుని అని వస్తారు అందరూ. అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి ఎవరు వారసులో తెలుస్తాడనమాట. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తుతో పాటు శ్రమ పడితే మీరు వారసులు. వారసులు అంటే ఏంటి? మామూలు యేసుక్రీస్తుకి వారసులు అంటే అది మామూలు విషయం కాదు. అది ఎవరు మనం శరీరంతో ఉండి అర్థం చేసుకోలేమని. మనం చిన్న ఒక 3 సెంట్లు భూమి ఈ మధ్యాహ్నం తక్కెలపాడులో ఫంక్షన్కి వెళ్ళాం. అది ఇల్లు కట్టుకున్నారు అంతా, మన క్రిస్టియన్స్ అంతా. ఎంత స్థలం అంటే ఇది 3 సెంట్లు అది ఇది అన్నారు. మరి క్రీస్తు వారసులు అంటే మామూలు విషయం అది. క్రీస్తు ప్రభు మామూలుగా మరి వెండి బంగారాలు వజ్రాలు అన్నీ ఆయనేగా. మన పరలోకం దాన్ని వర్ణించడానికి వీల్లేదని అంటారు కొంతమంది భక్తులు. అయితే ఆడ ట్రాన్స్పరెంట్ గోల్డ్ అంటే మన గోల్డ్ అంటే కంటితో చూడలేము, తలనే పుట్టుద్ది. మన గోల్డ్ పెట్టి రోడ్డు వేసామనుకో మనకి తార్ రోడ్డే బాగుంటుంది. దేవుడు వేసే గోల్డ్ అలాంటి గోల్డ్ కాదు, మనం ఊహించలేము, మనసుతో గోచరం కాదని ఉంటుంది 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో. అది మనిషి హృదయానికి గోచరం కాదంట, అది ఆత్మ వల్లనే గ్రహించగలమని కింద ఉంటుంది. కాబట్టి మనం దేవుడితోటి వారసులం అంటే వారసులం అవటానికి కొంచెమైనా శ్రమ పడితే కానీ మనం అక్కడ ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరికి మనం వెళ్ళగలం. బల మంచి దాసుడా, నువ్వు నీ జీవితాన్ని నువ్వు బాగా ఉపయోగించుకున్నావని దేవుడు అనగలడు. చివరిగా మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాన్ని ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. కాబట్టి మనకి జీవితంలో హింస లేదంటే సద్భక్తి లేదని అర్థం చేసుకోవాలి. మన భక్తి కొంతవరకే. దేవుడు ఏమంటున్నాడు? మీరు రక్షణ పొందటం కాదు, మీరు ఫలించాలి అంటున్నాడు. మీరు ఫలించితే నా తండ్రి మహిమపడతాడు అని చెప్తున్నాడు ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో. అంతా కూడా ఫలించడం గురించి ఉంటుంది. కాబట్టి మనం రక్షణ పొంది మన వరకు మనం బైబిల్ తీసుకెళ్ళి మన వరకు మనం 2 పాటలు పాడి మన వరకు మనం చందా చేసుకుని వస్తే దేవుడు ఆ విషయంలో ఆనందించే దేవుడు కాదన్నమాట. ఫలించాలి. పౌలు శీలలో ఫలించారు. ఎట్లాగా జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు జైలు అధికారిని రక్షించారు. వాళ్ళ ప్రత్యేకమైన జీవితం చేత వాళ్ళు మరి ఒక జైలు తలుపులు తెరవటం, మొత్తం తలుపులన్నీ వాళ్ళు పాటలు పాడేటప్పుడు తలుపులు తెరుచుకున్నాయని చెప్పారు. తెరుచుకోవటం మాత్రమే కాదు, ఆడ దేవుని కార్యం ఏంటంటే ఎవడు కూడా జైల్లో నుంచి బయటికి వెళ్ళలేదన్నమాట. దేవుని ఆత్మ మొత్తాన్ని అట్లా ఆపింది. దానివల్ల జైలు అధికారి వచ్చి కాళ్ళ మీద పడి, అయ్యా రక్షణ పొందటానికి నేనేం చేయాలి అని పౌరుని అడిగినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందమని మరి అప్పుడే వాళ్ళకి బాప్తిసం ఇచ్చినట్లు రాత్రులు మనకి వాక్యంలో రాయబడి ఉన్నమాట. కాబట్టి మనం ప్రశ్న వేసుకోవాలి, నేను ఇంతవరకు జీవించిన విశ్వాస జీవితం వలన నా కుటుంబానికి ప్రయోజనం ఉందా, నా సంఘానికి ప్రయోజనం ఉందా, దేవుడికి ఏమన్నా ప్రయోజనం ఉందా అని ప్రశ్న వేసుకున్నప్పుడు సమాధానం మనకే తెలుస్తుంది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన ప్రభువా, నీ ఘనమైన గొప్ప నామానికి వేలాది స్తోత్రం. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, ఎంతో మంచి జీవితం మాకు ఇచ్చావు. దేవుని కంటే కొంచెం తక్కువగా మమ్మల్ని చేసావు. ఈ నరుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు అని నీ వాక్యంలో రాయబడి ఉంది. ప్రభువా, నేను భూమి మీద ఉన్న
పక్షుల్ని ప్రభా, పెద్ద పెద్ద జలచరాల్ని, పెద్ద పెద్ద జంతువుల్ని అన్నీ కూడా మరి ఆ మానవుడి పాదం కింద ఉంచావని దావీదు భక్తుడు 8వ కీర్తనలో రాస్తున్నాడు. అంత గొప్ప జీవితాన్ని మాకు ఇస్తే మేమైతే ఒక నిస్సారమైన జీవితాన్ని మేము జీవిస్తున్నాం. ప్రభా, మమ్మల్ని క్షమించు, మాకు జ్ఞానం దయచే, జ్ఞాన హృదయం దయచేయమని 90వ కీర్తనలో నీ భక్తుడైన మోషే అంటున్నాడు. అలాంటి జీవితం మాకు దయచేయండి ప్రభా. ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో అనే ఆలోచన కాకుండా, నాకు జన్మనిచ్చి నా కోసం ప్రాణం పెట్టిన నా యేసు ప్రభుకి నేనేమన్నా చేయగలనా అని ప్రశ్నించుకునే ప్రశ్న మాకు దయచేయి. వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా నీ వాక్యంతో ఆశీర్వదించి, నీ వాక్యంతో స్వస్థపరచండి దేవా. ప్రభా, ఇప్పుడు బల్లారాధనలో మేము హృదయంలో ఉన్న పాపాలని ప్రభా, మరి ఉద్రేకంతో చేసిన పాపాలని క్షమించి ప్రభా, నీ రక్తంతో మమ్మల్ని కడిగి మమ్మల్ని ఒక రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందటానికి యోగ్యులుగా చేయమని నీకే మహిమ అంతస్తు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కొరింథీయులకు ఇప్పుడు ఒక పాట పాడుతుండగా కానుక తీయబడుతుంది.